ఎదురు వర్షం వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ బాడీకి తాకి లోపలికి అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట. సో మనకి అయితే గ్యాప్ అనేది వస్తుంది అనమాట. సో ఈ జితో వెహికల్ కి అయితే గ్యాప్ అనేది అసలే రాదనమాట. అసలు మొత్తము ఇది మొత్తం ఇక్కడ గుంతలాగా అయిపోయింది అనమాట. ఏమైనా వాటర్ ఇక్కడ ఇది అనిపిస్తుంది, ఇదైతే మొత్తం వైర్లకి ప్లస్ ఈ పైప్లకి అయితే అటాచ్ అయ్యి పైపులు మొత్తం ఇట్లా కట్ అయిపోతాయి అనమాట. సో కట్టితం పోయి అడిగితే మళ్ళీ ప్లాట్ఫారం చేంజ్ చేయడానికి 15-20 వేలు అయితే అని అంటున్నారు. ఎందుకు ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, సో చాలా మందికి అయితే జితో వెహికల్స్ డ్రైవర్స్ అయితే చాలా మంది అయితే నా దగ్గరికి రావడం అయితే జరిగింది అనమాట. సో అడ్డ మీద వెహికల్ పెట్టుకున్నప్పుడు సో వాళ్ళకి మన యొక్క జితో వెహికల్ బాడీ అనేది అయితే చాలా టాటా ఏసీ వెహికల్స్ కానీ అదే విధంగా బులోరో ఇలాంటి వెహికల్స్ లాగా అయితే మనకైతే బాడీ అనేది అయితే మధ్యలో గ్యాప్ అయితే ఉండదు అనమాట. సో దీనికి అయితే క్యాబిన్ ప్లస్ బాడీ అనేది అటాచ్డ్ అయితే వస్తుంది అనమాట. సో దానికి సంబంధించి బాడీ ఎలా కట్టించాలి, సో బాడీ కట్టించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందనేది అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట నేనైతే. సో చాలా మంది అయితే మధ్యలో గ్యాప్ పెట్టేసి అయితే ఆ వెహికల్ బాడీ అయితే కట్టిస్తున్నారు. సో అలా అయితే కట్టించకండి. ఎందుకంటే మీకు ఏదైనా వర్షం వచ్చినప్పుడు, సో ఎదురు వర్షం వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ బాడీకి తాకి లోపలికి అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట. సో మనం ఏదైనా రైస్ కానీ అదే విధంగా ఇతర మెటీరియల్స్ వేసుకున్నప్పుడు తడిచిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటది అనమాట. సో కాటన్స్ కానీ మాక్సిమం ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో అయితే ట్రాన్స్పోర్ట్ లో అయితే ఏ విధంగా ఉంటదంటే నార్మల్ గా మెటీరియల్స్ అనేది తడవకుండా ఉండాలి మాక్సిమం మెటీరియల్స్. సో ఏదో ఒకటి ఐరన్ మెటీరియల్స్ అయితే తడిచినా ఏం కాదు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన బాడీ ఎలా కట్టించాలి, సో నేను కట్టించింది ఎలా ఉంది, సో నా బాడీ నేను కరెక్ట్ కట్టించానా కట్టియలేదు ఏందని అయితే సో ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్ గా అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మెయిన్ గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇదైతే టాటా ఏసీకి కానీ అదే విధంగా ఇతర వెహికల్స్ కి కానీ ఇక్కడైతే ఈ బాడీకి దీనికి అయితే గ్యాప్ అనేది వస్తుంది అనమాట. సో ఈ జితో వెహికల్ కి అయితే గ్యాప్ అనేది అసలే రాదనమాట. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే, సో మెయిన్ గా అయితే ఈ బాడీకి దీనికి అటాచ్ చేసి ఇట నేనైతే రేక్ తో వెల్డింగ్ అనేది అయితే చేపియడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి అయితే అటాచ్ అనేది అయితే ఇక్కడ వరకు అయితే వచ్చింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలా వరకు అయితే మెయిన్ గా ఏమైతుంది ఏం కాదు, సో అప్పుడు జాగ్రత్త లేకుంటే నార్మల్ గా అక్కడ వెల్డింగ్ చేసే వాళ్ళు ఇట్లా సో అట్లా రాదు ఇట్లే వస్తుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు వెల్డింగ్ చేస్తారు వదిలిపెడతారు, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మనమే కాబట్టి సో చాలా జాగ్రత్తగా అయితే మన ఈ బాడీ విషయంలో అయితే ఉండాలన్నమాట. సో అందరు కట్టించుకున్న తర్వాత చాలా మంది నా దగ్గరికి అయితే చాలా మంది వస్తారు. రోడ్డు మీద వెహికల్ చూసుకున్నప్పుడు బాడీ అనేది అయితే చూసి చాలా మంది అయితే సో ఇట్లా కట్టించుకుంటే బాగుంటుండే, నేను ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. మనం ఎందుకంటే గ్యాప్ లో పట్టగిట్ట కట్టలేము అంత కిందికి మనం. సో అందుకు మనం ఫస్టే మనం అయితే జాగ్రత్త అనేది అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే రేకులు అయితే వేయడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా అన్ని వెహికల్స్ కి అయితే కింద పట్టీలు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను చేసిన తప్పు ఏంటంటే నా బాడీకి పట్టీలు అనేది పెట్టిలే అనమాట. చాలా వరకు అయితే వాళ్ళు వెల్డింగ్ చేసే వాళ్ళు ఏమన్నారంటే, చాలా బోల్ట్లు ఉంటాయి దీనికి పట్టీ వేయాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అనమాట. సో నేను అప్పుడైతే ఏం ఆలోచించలేదు, సరే కట్టేసేయండి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు కట్టేశారనమాట. సో కట్టేసిన తర్వాత నా వెహికల్ బాడీ అనేది అయితే మొత్తం ఒక ట్రాక్టర్ లో మనం గణేటేస్తే ఎట్లా సొట్లు ఏ విధంగా పోతుందో సో ఆ విధంగా అయితే పోయింది అనమాట. సో మెయిన్ గా కింద పట్టీలు అయితే ఖచ్చితంగా మీ వెహికల్ కి అయితే వేసుకోండి. సో ఆ బాడీ అనేది ఏ విధంగా అయిందో మీకు ఒకసారి అయితే చూపిస్తారండి. సో చూస్తున్నారు కదా, కింద చూడండి మరి ఘోరంగా అసలు ఇది మొత్తం ఇక్కడ గుంతలాగా అయిపోయింది అనమాట. ఏమైనా వాటర్ నార్మల్ గా వాషింగ్ చేయించినప్పుడు కానీ ఈ వాటర్ అయితే ఇక్కడైతే నిలిచిపోవడానికి అయితే అవకాశం ఉంటది అనమాట. సో ఏదైనా లోడ్ వేసుకున్నప్పుడు ఇట్లా కరెక్ట్ అనేది బేసిక్ లో అయితే కరెక్ట్ లోడ్ అయితే పడదనమాట. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఒక లొందలాగా అనేది అయితే వచ్చింది, ఇక్కడ ఒక మోరీ టైప్ లో అయితే వచ్చింది ఇక్కడ మొత్తము. సో మెయిన్ గా ఇది ఇట్లా బెండ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, సో ఇది 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 బెండ్ అయిపోయి మొత్తం ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇదైతే మొత్తం వైర్లకి ప్లస్ ఈ పైప్లకి అయితే అటాచ్ అయ్యి పైపులు మొత్తం ఇట్లా కట్ అయిపోతాయి అనమాట. సో కట్ అయిపోయిన తర్వాత అయితే ప్రాబ్లం మనకే. సో చూస్తున్నారు కదా ఎట్లా దీనికి టేప్ అయితే వేయడం అయితే జరిగింది. ఇది ఒకటే అని కాదు, ప్రతి ఒక్క వైర్ ఇక్కడ
ఇక్కడ ఇదంతా మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి అనమాట. సో మీరైతే ఖచ్చితంగా 100కి 200% ఖచ్చితంగా అయితే మీరైతే 100% అవి వేసుకోండి. ఖచ్చితంగా పట్టీలు అనేది అయితే వేసుకోండి. వాళ్ళు చెప్తారు, మస్తు చెప్తారు, వాళ్ళది ఏం పోయింది, తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేసేది మనమే కాబట్టి. సో చూస్తున్నారు కదా, గ్లాస్ కి ప్రాబ్లం కాకుండా. సో ఇటు చుట్టూ అయితే నేనైతే అది ఐరన్ ది షీట్ వేపియడం అయితే జరిగింది అనమాట. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఇది ఈ అద్దానికి ఏం ప్రాబ్లం కాకుండా, ఏదైనా లోడ్ వేసుకున్నప్పుడు ఈ అద్దానికి ఏం ప్రాబ్లం కాకుండా ఇట్లా రెండు పట్టీలు అయితే ఇది ఒక్కటి సక్సెస్ఫుల్ అయింది నా వెహికల్ కి అయితే. ఇది ఒక్కటి సక్సెస్ఫుల్ అయింది. కింద మొత్తం ఆగమైపోయింది. ఇప్పుడు నేను ఫ్యూచర్ లో నాకు మస్తు ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను మొన్న పోయి అడిగితే, దాదాపు 3 రోజుల క్రితం పోయి అడిగితే మళ్ళీ ప్లాట్ఫారం చేంజ్ చేయడానికి 15-20 వేలు అయితే అని అంటున్నారు. ఎందుకు అదంతా? వాళ్ళకి ఫస్ట్ చూసుకుంటే అయిపోతుంది కానీ నేను తొందర వాడు ఏదో చేయించినట్టు అయిపోయింది అనమాట. సో అందరు నాలా కాకుండా ఖచ్చితంగా అయితే మీ యొక్క వెహికల్ అయితే కంప్లీట్ గా అయితే కింద యాంగులర్ పట్టీలు వేయించుకోండి. అదే విధంగా మీ యొక్క వెహికల్ కి ఇగో ఈ విధంగా వాటర్ రాకుండా అయితే ఇగో ఈ విధంగా షీట్ అయితే వేయించుకోండి. ఇప్పుడైతే నేను ఎంత దూరం పోయినా, నాకు ఎంత వర్షం వచ్చినా వాటర్ అనేది లోపలికి అయితే పోదనమాట. ఇక్కడ నాకు గ్యాప్ లేదు, మొత్తం ఫిల్అప్ చేయించి పడదగిన. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను భావిస్తా ఉన్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఆశీస్సులు అనేవి నాకు ఎల్లప్పుడూ ఉండాలి. సో బాయ్ ఫ్రెండ్స్.